అనేక రకాల క్యాన్సర్కు చెక్ వెలగపండుతో పెట్టండి. వగరు, పులుపు, వగరు కలగలిపే రుచి ఉండే ఈ వెలగపండులో సిట్రిక్ ఆమ్లాలు, రిబోఫ్లోవిన్, ఆక్సాలిక్ ప్రోటీన్లు, బీటా కెరోటిన్, ఫాస్ఫరస్, థైమిన్, నియాసిన్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి. బ్యాక్టీరియాతో పోరాడతాయి. అకాల వృద్ధాప్యాన్ని దరిచేయనీయదు. వెలగపండులోని సహజ సిద్ధమైన ఫైటో కాంపౌండ్లు, విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దీనిలో హైడ్రేటింగ్ లక్షణాలు అధికం. దీనిలోని ఎలక్ట్రోలైట్లు ద్రవ సమతుల్యతను కాపాడుతాయి. వెలగపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది. క్యాన్సర్ నివారణకు కూడా సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తామర, గజ్జి వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దీనిలోని కార్బోహైడ్రేట్స్ వలన తక్షణ శక్తి లభిస్తుంది. జలుబు, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఈ వెలగపండును తినకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు. చలికాలంలో ఆహార నియమాలు పాటిస్తే సమస్యలు దూరం. చలికాలంలో ముఖ్యంగా పేగులను, మెదడు సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. చలి వల్ల రోగ నిరోధక శక్తి పడిపోతుంది. పోషకాహార నిపుణులు సూచించిన పలు ఆహార నియమాలు పాటిస్తే రోగ నిరోధక వ్యవస్థను కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే సీజనల్ సమస్యలను అరికట్టవచ్చు. గుమ్మడికాయలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయతో చేసిన వంటకాలను తినడం ఎంతో మేలని సూచిస్తున్నారు. ఫైబర్, విటమిన్స్ తో నిండిన యాపిల్స్ తీసుకోవడం ద్వారా పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగే విధంగా చూసుకోవాలి. ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉండే గుమ్మడి, యాపిల్స్ తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పెరుగు, మజ్జిగలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగై సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. గుమ్మడికాయ, యాపిల్ పండ్లు, పెరుగు, మజ్జిగతో పాటు వాల్నట్స్, పాలకూర, బెర్రీస్, అల్లం, వెల్లుల్లి, పసుపు వంటివి ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదేనా? మీరు ఎటువైపు తిరిగి పడుకుంటారు? కుడివైపుగా, ఎడమవైపుగా? మీ సమాధానం ఎడమవైపు అయితే డోంట్ వరీ. ఎందుకంటే మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే ముఖ్య భాగం థొరాకిక్ డక్ట్ ఎడమవైపే ఉంటుందట. ఎడమవైపునికి తిరిగి నిద్రపోతే శరీరంలోని వ్యర్థాలు, విషతుల్యాలు బయటకు పోతాయట. లింఫ్ వ్యవస్థలో అతిపెద్ద అవయవమైన స్ప్లీన్ శరీరంలో ఎడమవైపే ఉంటుంది. అందుకే ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆ అవయవం చురుగ్గా ఉంటుంది. రక్త సరఫరా మెరుగవుతుంది. గుండెల్లో మంటగా ఉన్నట్లయితే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలట. శరీరంలో కాలేయం కుడివైపు ఉంటుంది. కుడివైపు తిరిగి పడుకుంటే కాలేయంపై భారం పడుతుంది. కుడివైపు తిరిగి పడుకుంటే కాలేయంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. అది చాలా ప్రమాదకరం. అల్లం అద్భుతం. జింజర్ హెల్త్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. అల్లం ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, సొంటి ఉండటం ఆనవాయితీ. ఉదయాన్నే అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు అంటుంటారు. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్ తో ఉన్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారణి, ప్రత్యేకంగా వ్యాయామం, ప్రేరిత కండరాల నొప్పి, ఋతునొప్పిని అడ్డుకుంటుంది. పసుపు, అల్లం కలిపిన పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.